అనకనగా రామనాథపురం అనే ఒక ఊరు. ఆ ఊళ్ళో ఉన్నవారంతా కూలి పనులు చేసుకుంటూ మేకలను మేపుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. అదే ఊరిలో సుబ్బయ్య శెట్టి అనే వ్యక్తికి చిల్లర కొట్టు ఉండేది. ఊళ్ళో ఉన్నది ఆ ఒక్క కొట్టే కావడంతో ఎవరికి ఏం కావాలన్నా సుబ్బయ్య కొట్టుకే వచ్చేవారు. ఇదిగో సుబ్బయ్య, 1 కిలో బియ్యం ఇవ్వు, డబ్బులు రేపిచ్చేస్తాను. చూడు రాములు, ఇప్పటికే నువ్వు చాలా బాకీ పడ్డావు. నేనింకివ్వలేను. ముందు బాకీ తెచ్చి ఆ తర్వాత సరుకులు తీసుకో. అది ఇటు సుబ్బయ్య, ఒకే ఊర్లో ఉంటాం, ఆ మాత్రం సాయం చేయపోతే ఎలా? నేను ఎడపోతాను. అయినా సంపాదించిందంతా ఏం చేసుకుంటావు? కొంచెం అరువెట్టచ్చుగా, మళ్ళీ ఇచ్చేస్తానులే. ఆ ఇలా అరువులు పెట్టుకుంటూ పోతే ఇక నాకు మిగిలేదే ఉండదు. నువ్వు వెళ్ళి డబ్బులు తీసుకురా ముందు. ఆ తెత్తాలే. అందుకే సుబ్బయ్య, ఊళ్ళో వాళ్ళంతా నిన్ను పిసినారు సుబ్బయ్య అంటారు. మాటలకేం గాని ముందు డబ్బులు కట్టి సరుకు పట్టుకెళ్ళు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఊరిలోకి కొత్తగా పనికోసం వచ్చిన శేషయ్య అనే వ్యక్తి అక్కడికి వస్తాడు. అయ్యా, నా పేరు శేషయ్య. మాది పక్క ఊరు. మా నాన్నగారు ఈ మధ్యన చనిపోవడంతో కుటుంబ పోషణ భారం నాపై పడింది. మీరు ఏవైనా పనిప్పిస్తే నమ్మకంతో చేసుకుంటానయ్యా. ఊరు కొత్త అంటున్నావు, నీకు పని ఎలా ఇచ్చేదయ్యా? ఏం సుబ్బయ్య, నీ దుకాణంలో ఏమైనా పనిలో పెట్టుకుంటావా ఏటి? ఏంటి పని కావాలా? నిన్నెలా నమ్మేది? అయినా నా దగ్గర పని లేదు, గిని లేదు. అయ్యా అయ్యా, అలా అనకంటయ్యా. ఏదో ఒక పనిప్పిస్తే నా కుటుంబం గడిచిపోతుందయ్యా. కొంచెం దయతలచండయ్యా. నువ్వు ఎంతగా ప్రాధేయపడుతున్నావు కాబట్టి ఈ ఊర్లో నువ్వు మంచోడువని ఎవరి చేతైనా ఓ ధ్రువపత్రం తీసుకురా, అప్పుడు ఆలోచిస్తాం అని ఇద్దరూ హేళనగా మాట్లాడటంతో అక్కడి నుండి నిరుత్సాహంగా వెళ్ళిపోతాడు శేషయ్య. ఇక సుబ్బయ్య శెట్టికి చిల్లర కొట్టుతో పాటు కొన్ని మేకలు కూడా ఉండేవి. మరోవైపు సుబ్బయ్య భార్య సరోజమ్మకు నగలన్నా చీరలన్నా పిచ్చెక్కువ. ఒకరోజు, యాండీ, పట్నం వెళ్ళినప్పుడు నాకు మంచి చీరలు తీసుకురావడం మర్చిపోకండి. కిందటి వారమే కదా ఇచ్చాను. ఇలా ప్రతి వారం చీరలు కావాలంటే నేనే ఆడి నుంచి తీసుకురాని చెప్పు. మీరలానే అంటారు, కానీ మీరు తెచ్చిన నగలు చీరలు చూసి మన బంధువులు పక్కింటివారు మిమ్మల్ని ఎంత పొగుడతారో తెలుసా? అవునా? ఏమని? మీలాంటి మంచి భర్త దొరకడం నా అదృష్టమంట. నిజమే కదండీ, నా కోసం మీరు ఏమైనా చేస్తారు కదా. సరిలే, చేకి చేస్తానా? ఏదో ఒకటి చేసి తెస్తాను గాని ముందు ఆకలితో అన్నం పెట్టు. ఇలా ఇరుగు పొరుగు వారు చేసే పొగడ్తలతో సుబ్బయ్య పొంగిపోయి భార్య అడిగినవన్నీ తెచ్చేవాడు. కాని ఎప్పుడూ కూడా కొట్లో వచ్చే డబ్బులను వాడేవాడు కాదు. ఆమెకు చీరలు నగలు కొనాల్సొచ్చినప్పుడల్లా మేకలను అమ్మి దాంతో వచ్చిన డబ్బుతో భార్యకు కావలసినవి కొనిచ్చేవాడు. అలా ఓసారి ఓ పండగొచ్చింది. యాండోయ్, శ్రావణమాసం వరలక్ష్మి వ్రతం పండుగొస్తుంది. వ్రతంలో పట్టుచీర పెట్టాలనుకుంటున్నాను, కొనివ్వకూడదు? ఏటి పట్టు చీరే? భార్య పట్టుచీర అడగడంతో కాదనలేని సుబ్బయ్య, సరిలే, అలాగే సరోజా. ఈ వారం పక్కూర్లో సంతలో మన మేకల మందలో ఓ దాన్ని అమ్మేసి డబ్బు తీసుకొస్తాను. నువ్వు టౌన్కెళ్ళి మంచి చీర కొనుక్కుందిగాని అందాక నువ్వు దుకాణం చూసుకో, సరేనా? ఆ మరో మాట, పొగడ్తలకు పడిపోయి సరుకులు ఎవరికి ఊరికే ఇచ్చేకు. భలేవారే, మీరు చీరలు తెస్తాను అంటే కొట్లో ఒక్క ఈగను కూడా వాలనేయను. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి, నేను చూసుకుంటాగా. ఈగలు వాలినా పర్లేదు గాని ఎవరొచ్చి అడిగినా అరువు మాత్రం ఇవ్వకో. అలాగే అలాగే. అలాగా అంటే ఉచితంగా ఇచ్చేమంటారా? ఓసి నీ తింగర మొకమా, అందుకనే నీకు దుకాణం అప్పచెప్పాలంటే నాకు భయం. సర్లే, జాగ్రత్తగా చూసుకో, నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను అని చెప్పి అనుమానంగానే సరోజకు దుకాణం అప్పచెప్పి పక్క ఊరికి బయలుదేరతాడు సుబ్బయ్య. ఇక పొరుగురైన శివపురంలో ప్రతివారం సంత నిర్వహిస్తారు. ఆ సంతలో కూరగాయలు, నిత్యావసరాల అమ్మకాలతో పాటు కోళ్లు, మేకలు, గొర్రెలను వేలం వేస్తుంటారు. సుబ్బయ్య తన మేకల మందలో ఒక మేకను తోలుకుని సంతకు వెళతాడు. సంతకు వెళ్ళింది మొదలు పెద్ద వర్షం కురుస్తుంది. ఈరోజు ఎవరి ముఖం చూసినా ఏటో అస్సలు కలిసి రాలేదు. సంతలో మేకను బేరం పెట్టి డబ్బు తీసుకెళ్దామంటే ఈ వర్షం ఇలా పట్టుకుందేటో, ఎప్పటికి తెరిపిస్తుందో ఏటో. 2 గంటల తర్వాత వర్షం తగ్గుతుంది. కాని సంతలో జనం చాలా పలుచగా ఉంటారు. క్రయ విక్రయాలు అంతంత మాత్రంగానే సాగుతూ ఉంటాయి. ఇంతలో మేకల వేలం దగ్గరికి ఓ వ్యక్తి వస్తాడు. సుబ్బయ్య దగ్గరున్న మేకను బేరమాడుతూ ఉంటాడు. ఏమయ్యా, ఈ మేకనెంతకిస్తావేటి? 20,000కి తక్కువకి రాదు. ఏటేటి 20,000?
ఈ మేక 5,000 రూపాయలు ఇవ్వడమే ఎక్కువ. మేక ఎలా ఉందో చూసుకుని బేరం పెట్టోయ్, లేదంటే నీకు ఇవాళ బేరం కుదిరినట్టే. అయ్యా, ఇది నా మేక, నా ఇట్టం. నీకు నచ్చితే కొనుక్కో, లేకపోతే ఏరే వాళ్ళకి అమ్ముకుంటాను. ఆ తర్వాత సంతలో ఎవ్వరూ మేకని కొనేందుకు ఆసక్తి చూపరు. తన మేకకు 10,000 ధర కూడా పలకలేదు. సుబ్బయ్యకేమో 20,000కు తక్కువ కమ్మే ఉద్దేశం లేదు. ఈటి చూస్తుండగానే చీకటి పడిపోయింది. కనీసం 20,000 లేకపోతే మా ఆవిడికి నగలు చీరలు కొనలేను. సర్లే, ఏం చేస్తాం, ఇక ఇంటికి బయలుదేరదాం అని మనసులో అనుకుని సుబ్బయ్య చేసేదేమీ లేక నిరాశ చెంది వచ్చిన దారిలోనే మేకను తోలుకుంటూ ఇంటికి పయనమవుతాడు. అసలే చీకటి, పైగా కొండదారి. ఊరి దగ్గర కొండమలుపులో ఒక గుహ ఉంటుంది. గుహలో దెయ్యాలుంటాయని ఊళ్ళో అందరూ చెప్పుకుంటూ ఉండగా గతంలో విని ఉన్నాడు సుబ్బయ్య. ఆ విషయం గుర్తుకొచ్చి గుహ పరిసరాలకు చేరేసరికి సుబ్బయ్యకు గుండెదడ పట్టుకుంటుంది. అయ్యో, తెలిసి నేను ఈ దారిలో వచ్చేనేటి. ఈ చీకటి దారిలో వెళ్ళాలంటేనే భయంగా ఉంది. అలా గజగజ వణికిపోతూ వేగంగా నడుస్తూ గుహమలుపు తిరుగుతున్న సుబ్బయ్యకు గుహలో నుంచి ఒక గంభీరమైన స్వరం వినిపిస్తుంది. ఎవడ్రా నువ్వు? చీకట్లో ఈ వైపు రావడానికి నీకు ఎంత ధైర్యం? నేను సుబ్బయ్య శెట్టిని. ఈ మేకను సంతలో అమ్ముదామని వచ్చాను. బేరం కుదరలేదు, అందుకే ఇంటికి తోలుకుపోతున్నాను. నన్ను క్షమించు, నేను ఇంకెప్పుడు ఈ పక్కకు రాను. ఏంటి, నీకు నా గురించి తెలీదా? ఎంత ధైర్యం ఉంటే ఈ సమయంలో ఇటొస్తావు? అని భయంకరమైన స్వరంతో బెదిరిస్తుంది ఆ దెయ్యం. దాంతో భయపడిపోతాడు సుబ్బయ్య. నన్ను క్షమించు, నన్నేం చేయకు. ఇక ఎప్పుడు ఇటు పక్కకు రాను. నన్ను వదిలిపెట్టు. అలా ఎలా వదిలిపెడతాను? తెలియక వచ్చినా తెలిసి వచ్చినా నాకు ఇవ్వాల్సింది ఇస్తే కాని నిన్ను వదలను. సరే, నీకేం కావాలో అడుగు. నా ప్రాణం తప్ప. నన్ను వదిలేస్తే ప్రాణాలతో ఇంటికి పోతాను. సరే అయితే, నీ దగ్గర ఉన్న ఆ మేకను గుహలోకి తోలేసి నువ్వు ప్రాణాలతో బ్రతికిపో. మేక? సర్లే, నీకు మేకలు ఇచ్చేస్తాను. కానీ ఇది అమ్మి ఆ డబ్బులతో మా ఆవిడకి నగలు కొందామని తీసుకొచ్చాను. ఇప్పుడు ఒట్టి చేతులతో ఇంటికి వెళ్తే మా ఆవిడ నన్ను చంపేస్తుంది. ఆ తర్వాత నేను కూడా దెయ్యంగా మరి నీ దగ్గరికి రావాలి. అమ్మో, నువ్వు అంత పని మాత్రం చేయకు. అసలే నాకు తిండి దొరక చస్తున్నాను. మళ్ళీ నువ్వు కూడా నాకు పోటీ వస్తే ఎలా? సర్లే, ఒక పని చెయ్యి. నువ్వు ఏది చెప్పినా చేస్తాను గాని ఒట్టి చేతులతో మాత్రం ఇంటికి వెళ్ళను. సరే, నీ భయం చూస్తుంటే నాకు జాలేస్తోంది. నేను కూడా మా ఆవిడ కోరికలు తీర్చలేక, ఆమె పోరు భరించలేక చచ్చి ఇలా దెయ్యంలా తిరుగుతున్నాను. నీకెందుకులే ఆ కర్మ? ఆ మేకను వదిలేసి వెళ్ళి రేపు తెల్లారిలోపు వచ్చి దాని ఖరీదు పట్టుకుపో. అయ్యో, అరువు ఇవ్వడం మా ఇంట వంటలేస్తామే. నీ భయం చూసి జాలి తెలుస్తుంటే బేరవాడుతున్నావేంటి? నువ్వు ఇప్పుడే నీ ప్రాణం ఇక్కడ వదులుకుంటావా, లేక రేపు ఉదయం వచ్చి డబ్బులు తీసుకుంటావా? అయ్యో, ఎందుకంత కోపం? రేపు ఉదయం వచ్చి డబ్బులు తీసుకుంటాలే. ఇక సుబ్బయ్య చేసేదేమీ లేక మేకను గుహలోకి తోలేసి ఊరికెళ్లే దారివైపు నడుస్తాడు. కాని ఇంటికెళ్లేందుకు ధైర్యం సరిపోలేదు. డబ్బులు లేకుండా ఇంటికి వెళ్తే సరోజు గొడవ చేస్తుందేమో. డబ్బు ఎక్కడా అని ప్రాణాలు తోడెత్తుంది. తెల్లారుజామున డబ్బు తీసుకున్నాక ఇంటికి వెళ్తే మంచిది. ఈ రాత్రికి ఇక్కడే ఏ అరుగు మీద కాలక్షేపం చేస్తే సరిపోద్ది అని ఆ రాత్రికి ఇంటికి వెళ్లాడు సుబ్బయ్య. ఇక మరుసటి రోజు తెల్లవారుజామున కాస్త ధైర్యం చేసి కాళ్ళీడ్చుకుంటూ మళ్లీ ఆ గుహ వద్దకు వస్తాడు సుబ్బయ్య. అక్కడ ఎవరూ లేకపోవడంతో గుహ బయట నుండి ఆ దెయ్యాన్ని గట్టిగా పిలుస్తాడు. దెయ్యంగారు, ఓ దెయ్యంగారు, ఎక్కడున్నారు? మీరు ఇత్తన్న డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. ఇంతలో లోపల నుండి మళ్లీ అదే గంభీరమైన స్వరం వినపడుతుంది. వచ్చావా సుబ్బయ్య? నువ్వు తెచ్చిన మేక చాలా లేతగా ఉంది, చాలా రుచిగా కూడా ఉంది. ఇదిగో దీని ఖరీదు, తీసుకుపో అంటూ ఒక మూట గుహలో నుంచి బయటకు విసిరివేయబడుతుంది. ఆ మూటను తీసుకుని సుబ్బయ్య వెనక్కి తిరిగి చూడకుండా పరుగున ఇంటికి వెళతాడు. రాత్రి నుండి ఇంటి దగ్గర ఎదురుచూస్తున్న సరోజ సుబ్బయ్యను చూసి, అమ్మయ్యా, వచ్చారా? రాత్రంతా ఎక్కడికి పోయారు మీరు? నేను ఎంత కంగారు పడిపోయానో తెలుసా? భార్యతో మాట్లాడకుండా
తాను తెచ్చిన మూటలోని డబ్బంతా నేలమీద పోసి లెక్కిస్తాడు సుబ్బయ్య. సంతలో 10,000 కూడా పలకని ఆ మేకకు ఆ గుహలోని దెయ్యం 50,000 ఇవ్వడంతో సుబ్బయ్య ఆశ్చర్యపోతాడు. అది చూసిన సరోజ, ఏంటండి, ఏం మాట్లాడరేమిటి? ఈ డబ్బంతా ఎక్కడిది అని అడుగుతుంది. దాంతో రాత్రి తనకు జరిగిందంతా తన భార్య సరోజకు చెప్పి ఆ సంగతి ఎవ్వరికీ చెప్పొద్దంటాడు సుబ్బయ్య. అవునా, నిజంగా మనం ఎంత అదృష్టవంతులమండి. రేపు పట్నం వెళ్ళి నాకు కావలసినవన్నీ కొనేసుకుందాం అని ఉప్పొంగిపోతుంది సరోజ. అయితే భర్త మాట పట్టించుకోకుండా ఈ విషయాన్ని సరోజ పొరుగింటి తులసమ్మకు చెబుతుంది. ఆవిడ ఆ పక్కింటి భాగ్యమ్మకు చెబుతుంది. అలా అలా ఆ విషయం ఆ నోటా ఈ నోటా చేరి ఊరంతా తెలిసిపోతుంది. ఏడు సుబ్బయ్య, నేను విన్నది నిజమేనా? ఆ గుహలో మేకను తోలితే రెట్టింపు పైకి ఇస్తుందంటగా దెయ్యం. అదేం లేదే, నీకెవరు చెప్పారు? అదంతా అబద్ధం, నువ్వు నమ్మకం. ఎవరు చెప్పడం ఏంటి? అయినా ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను? మీ ఆవిడ ఈ విషయం చెప్పిందంటే అందరికీను. ఈ విషయం ఎప్పుడో ఊరంతా తెలిసిపోయింది. నువ్వు దాయాలన్నా దాగదులే. ఆ, ఆ, లేదు లేదు, అదేం లేదు అంటూ అక్కడ్నుండి మెల్లిగా జారుకుంటాడు సుబ్బయ్య. అయితే ఇది తెలుసుకున్న ఊళ్ళో మేకలున్న వారందరిలో కొంత అత్యాశ కలుగుతుంది. ఇక మేకలు లేనివారైతే ఇంకాస్త ఎక్కువ ధర పెట్టి మరిన్ని మేకలను కొనుగోలు చేస్తారు. అందరూ చీకటి పడ్డాక ఒకరికి తెలియకుండా ఒకరు తమ మేకలను ఆ గుహలోకి తోలేస్తారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సరోజ, యాండి, ఊళ్ళో వాళ్ళందరూ తమ మేకల్ని ఆ గుహలోకి తోలుతున్నారట. మీరు కూడా మన మేకలన్నింటినీ పంపించేయండి. మనకి ఊహించనంత డబ్బు వస్తుంది. ఏటి, నీకు మతిపోయిందా ఏటి? నీకు నగలు చీరలు తీసుకోవడానికి సరిపడా డబ్బుందిగా, ఇంకా ఎందుకు దురాశ? లేదండి, ఈ ఒక్కసారికి నా మాట వినండి. అలా భార్య పోరు పడలేక సుబ్బయ్య కూడా మందులో నుండి ఒక 10 మేకలను ఆ గుహలోకి తోలివస్తాడు. ఇక మరుసటి రోజు తెల్లవారుజామునే కొంతమంది జనం గుహ బయట పోగవుతారు. రాములు కూడా అక్కడే ఉంటాడు. ఇంతలో సుబ్బయ్య కూడా అక్కడికి చేరుకుంటాడు. అలా ఒకరినొకరు చూసుకుని, ఏడు సుబ్బయ్య, నువ్వు కూడా మేకలను తోలేవా? నీ ఆశకి అంతులేదు కదా. అంటే మీరందరూ కూడా గోలో మేకలు తోలేరా ఏటి? ఏదో మా అదృష్టాన్ని పరీక్షించుకుందామని. కానీ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను. లోపల నుండి ఎటువంటి సమాధానం రావట్లేదు సుబ్బయ్య. ఎవరికి మేకల ఖరీదు అందలేదు. కనీసం గుహలోంచి దెయ్యం కంఠం కూడా వినిపించలేదు. నిజంగా నువ్వు చెప్పింది నిజమేనా సుబ్బయ్య? నిజం కాబట్టి నేను మళ్ళీ నా మేకలు లోపల తోలేను, లేకపోతే నేనెందుకు అలా చేస్తాను? ఏమో సుబ్బయ్య, నాకేదో అనుమానంగా ఉంది. పద, లోపలికి చూద్దాం. ఇక అందరూ ధైర్యం చేసి ఆ గుహ లోపలికి వెళతారు. అయితే అక్కడ ఒక్క మేక కూడా కనిపించదు. అక్కడున్న ఓ బండరాయిపై ఒక చిన్న రాయి పెట్టి ఒక కాగితం కనిపిస్తుంది. సుబ్బయ్య దానిని తీసి చదువుతాడు. మీరందరూ అనుకున్నట్టు నేను దెయ్యాన్ని కాదు. నేను మీలాంటి మనిషినే. పనికోసం మీ చుట్టూ నెల రోజులు తిరిగిన శేషయ్యన్ నేను. మా నాన్న చనిపోయాక కుటుంబ పోషణ భారం నాపై పడింది. ఇంట్లో ఉన్న 1000 రూపాయలు చేతపట్టి మీ ఊరు వచ్చి పని అడిగితే కొత్తవాడివి నిన్ను నమ్మి పని ఎలా ఇస్తావన్నారే తప్ప ఎవరూ పని ఇచ్చి ఎంత నమ్మకంగా చేస్తానో చూడలేదు. ఇక అలా నెల రోజులు తిరిగి తిరిగి అలసిపోయాను. ఇంకొక ఊరు వెళ్ళాలి అనుకున్నాను. కాని చీకటి పడే వేళ కావటంతో కుదరలేదు. ఇక ఈ గుహలో నిద్రిస్తున్న సమయంలో మేకను తోలుకుంటూ వస్తున్న సుబ్బయ్య శెట్టిని చూశాక నాకీ ఉపాయం తట్టింది. మనిషిని నమ్మని మీరు దెయ్యాన్ని అని చెప్పగానే నమ్మేశారు. లేని దెయ్యం నాకు మేలు చేసింది. అందుకే నకిలీ సొమ్ములు ఈ సుబ్బయ్యకు అంటకట్టి ఆ మేకను కాజేశాను. కాని మీరందరూ అది నిజం అనుకుని అత్యాశకుపోయి మీ మేకల్ని కూడా నా దగ్గరికి తోలేశారు. పనిచేస్తానని వచ్చిన వాడికి పైసా కూడా ఇవ్వడానికి ఇష్టపడని మీరు తేరగా సొమ్ము వస్తుందనేసరికి మారు కూడా ఆలోచించకుండా వచ్చేశారు అని ఆ లేఖలో ఉంటుంది. దాంతో ఒక్కసారిగా సుబ్బయ్య విచారంలో మునిగిపోతాడు. అత్యాశకు పోయి తాను మోసపోయానని తెలుసుకుంటాడు. అయ్యో సుబ్బయ్య, నువ్వు తీసుకుని నకిలీ డబ్బులా? నీ తెలివి తక్కువతనం వల్ల నీతో పాటు అచ్చేసకపోయి మేం కూడా మునిగిపోయాం కదా. అయినా మాకు బుద్ధొచ్చింది. పులిని చూసి నక్క వాత పెట్టుకోకూడదని పెద్దలు ఊరికే అన్నారా ఏటి? ఇదంతా విన్న ఆ ఊరివాళ్లు నోరెళ్లబెడతారు. అతను పని కావాలని వచ్చినప్పుడే అతనుకు ఏదో ఒక పనిచ్చుంటే బావుండేది కదా. ఈ రోజున మన మేకలతను కాజేసేవాడు కాదు కదా అని అనుకుని
అక్కడ్నుండి కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళిపోతారు. ఇక ఇంటికి తిరిగి వచ్చిన సుబ్బయ్య సరోజతో ఇలా అంటాడు. చూసావా సరోజ, నీ అత్యాశ నా పిసినారితనం వల్ల అన్నీ తెలిసి కూడా నేను మోసపోయాను. మన తాహతుకు మించిన నీకు పట్టుచీరలు కొనాలనే తలంపుతో విచక్షణ కోల్పోయి ఎక్కువ మొత్తం వస్తుందని నకిలీ డబ్బులను కూడా చూసుకోకుండా మన మేకల్ని కూడా వదులుకున్నాను. అయినా అతను ఇలా చేయడానికి కారణం నేనే. అతను అవసరంలో ఉన్నప్పుడు అతనికి నేను సహాయం చేసుంటే మనకి ఈ రోజు ఇలా జరిగుండేది కాదు. నాకు తగిన శాస్తి జరిగింది. నన్ను క్షమించండి. నేనింకెప్పుడూ మన తాహతకు మించిన కోరికలు కోరను. నాకు బాగా బుద్ధొచ్చింది అని ఇద్దరూ తమ తప్పు తెలుసుకుని భోరున విలిపిస్తారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.